హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోషన్. యు ఆర్ వాచింగ్ తెలుగు టెక్ స్టఫ్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే మన ఇండియాలో OnePlus 70 ఫోన్, దాంతోపాటు OnePlus టీవీ ఈ నెల 26వ తేదీన లాంచ్ అయిపోతుంది. ఈ టీవీ అండ్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పటికే నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ 2 డివైజెస్ లాంచింగ్ ఏదైతే ఉందో అది ఆల్ ఓవర్ ఇండియా 8 సిటీస్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, పూణే, అహ్మదాబాద్ సిటీస్ లో 27, 28 తేదీల్లో OnePlus పాపప్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఎవరైనా OnePlus 70 ఫోన్స్ ని OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్స్ లో కనుక ప్రీ బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి 6 నెలలు ఫ్రీ యాక్సిడెంటల్ డ్యామేజ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ని OnePlus వాళ్ళు అందివనున్నారు. అండ్ ఇదే కాకుండా OnePlus బుల్లెట్స్ వైర్లెస్ ఇయర్ బడ్స్ మీద 50% డిస్కౌంట్ కూడా ఇస్తారని OnePlus వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వెళ్ళి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫేస్బుక్ లో గ్రూప్ స్టోరీస్ ఉంటాయి కదా, 24 అవర్స్ ఉండి తర్వాత మాయమైపోయే స్టోరీస్, అవి ఈ నెల 26 నుంచి అయితే తీసేస్తున్నారు ఫేస్బుక్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ గురించి. ఒక 2-3 రోజుల క్రితం యూట్యూబ్ అనేది ఏదైతే ఉందో అది యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ, అంటే 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన క్రియేటర్స్ అందరికీ ఒక మెయిల్ పంపింది. ఏంటంటే వెరిఫైడ్ సింబల్ అనేది ఏదైతే ఉందో టిక్ మార్క్ సింబల్, అది 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన వాళ్ళకి తీసేస్తున్నాము. అండ్ ఎవరికి ఇస్తామంటే ఓన్లీ బయట హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి, లైక్ సెలబ్రిటీస్, స్టార్స్, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము అని అయితే చెప్పింది. కానీ ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్ 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ వీడియోలు యూట్యూబ్ చూసి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాము, వి అపాలజైజ్ అన్నట్టుగా మెయిల్ అయితే పెట్టింది. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా వెరిఫికేషన్ చేస్తామని అయితే యూట్యూబ్ చెప్తుంది. అండ్ పాత యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన యూట్యూబర్స్ వాళ్ళకి మాత్రం వెరిఫికేషన్ బ్యాడ్జ్ అలాగే ఉంటుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని అయితే యూట్యూబ్ చెప్పింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫస్ట్ నుండి మనకి మొబైల్ నంబర్స్ లో 10 డిజిట్స్ ఉంటాయి. కొన్ని నంబర్స్ 9 తో స్టార్ట్ అయ్యేవి, కొంతకాలం తర్వాత కొన్ని మొబైల్ నంబర్స్ 8 తో స్టార్ట్ అయ్యాయి, ఇంకొంతకాలం తర్వాత 7 తో స్టార్ట్ అయ్యేవి. జియో వచ్చిన తర్వాత 6 తో కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం నిర్ణయించుకుందంటే ప్రస్తుతం 10 డిజిట్స్ ఉండే మొబైల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా 250 crores అంటే 250 కోట్ల మందికి మాత్రమే సరిపోతాయి అన్నమాట. కాబట్టి ఏం డిసైడ్ అయిందంటే 11 డిజిట్స్ తో కొత్త మొబైల్ నంబర్స్ ని మార్కెట్ లోకి తేవాలని అయితే నిర్ణయించుకుంది. ఇప్పుడు 10 డిజిట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా 30 years వరకు వస్తాయి. కానీ ముందు మేల్కోవాల్సిన అవసరం ఉందని త్వరలోనే ఇవి అందుబాటులోకి తెస్తామని ట్రాయ్ మనకి చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక asus ROG Phone 2 ఇండియాలో లాంచ్ అవబోతుంది ఈరోజు. ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్. అయితే asus కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా కొన్ని ఫీచర్స్ అయితే చెప్పారు. అవి ఏంటంటే ఓఎస్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ పై 9.0తో లభిస్తుంది. స్క్రీన్ సైజ్ చూసుకుంటే కనుక 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రిజల్యూషన్ చూసుకున్నట్లయితే కనుక 1080x2340 పిక్సెల్స్ అయితే లభిస్తున్నాయి. అండ్ ఇందులో 120 Hz AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే కనుక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఇది. అండ్ ర్యామ్ కనుక చూసుకున్నట్లయితే 12GB CPDDR4 ర్యామ్ అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ ర్యామ్, చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. ఎందుకంటే asus వాళ్ళు ముందే చెప్పారు ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని, అందుకనే స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉండాలని అయితే 12GB ర్యామ్ అయితే ఇందులో ఫిక్స్ చేయడం జరిగింది. దీని కెమెరా స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే వీళ్ళు అందిస్తున్నారు రేర్ సైడ్ లో. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక 24 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకు లభిస్తుంది. బ్యాటరీ పవర్ కనుక మనం చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇది క్విక్ చార్జ్ 4.0 తో మనకు లభిస్తుంది. అండ్ ఇది చైనాలో అయితే ఆల్రెడీ లాంచ్ అయింది 2 వేరియంట్స్ తో. అవేంటో మనం తెలుసుకుందాం. 8GB ర్యామ్ ప్లస్ 128GB మెమరీ వచ్చేసరికి చైనా కరెన్సీలో 3,499 ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో రఫ్ గా 35,000 రూపీస్ అయితే మనకి ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే. ఏంటంటే చైనా కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసిన ప్రైస్ ఇది. ఇక్కడ ఎంత ప్రైస్ తో వాళ్ళు లాంచ్ చేస్తారో వేచి చూడాలి. అండ్ ఇంకొక వేరియంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ. ఇది చైనా కరెన్సీలో వచ్చేసరికి 5,999 ఉంది. అండ్ ఇండియన్ రూపీస్ కి కనుక కన్వర్ట్ చేసుకుంటే 60,000 రూపీస్ ఉంది. అండ్ యూరోప్ లో అల్టిమేట్ ఎడిషన్ అని అయితే లాంచ్ చేశారు. అదేంటంటే 12GB ర్యామ్ 1TB ఇంటర్నల్ మెమరీ. అది కనుక మనం చూసుకున్నట్లయితే యూరోపియన్ కరెన్సీలో 1,199 ఉంది.
అండ్ అది ఇండియన్ కరెన్సీలోకి కనుక కన్వర్ట్ చేసుకుంటే 95,000 రూపీస్ మనకు ఉంది. ఇంకొక వేరియంట్ వచ్చేసరికి 12 GB ర్యామ్ 512 GB ఇంటర్నల్ మెమరీ, అది యూరోపియన్ కరెన్సీలో కనుక మనం చూసుకున్నట్లయితే 899 ఉంది. అది ఇండియన్ కరెన్సీలోకి కనుక మనం కన్వర్ట్ చేసుకుంటే 71,400 రూపీస్ అయితే మనకుంది. సో ఇండియాలో ఏ వేరియంట్స్ లాంచ్ చేస్తారో అయితే మనం వేచి చూడాలి, ఈ రోజు లాంచ్ ఈవెంట్లో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే మోటో E6s బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నేనైతే చెప్పాలి, అది ఏదైతే ఉందో అది ఈ రోజు ఫస్ట్ సేల్కి వెళ్ళబోతుంది ఫ్లిప్కార్ట్లో. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే అప్ టు 2,200 రూపీస్ జియో క్యాష్ బ్యాక్ అయితే మనకి లభిస్తుంది. అండ్ 3,000 రూపీస్ విలువ గల క్లియర్ ట్రిప్ వోచర్స్ కూడా లభిస్తాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక సిమ్ నానో సిమ్ పెట్టుకోవాలి అండ్ ఇంకొక సిమ్ మైక్రో సిమ్ అయితే మనం వాడుకోవాలి. 2 మైక్రో సిమ్ లేదా 2 నానో సిమ్ అయితే కాదు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 9.0 పైతో మనకి లభిస్తుంది. డిస్ప్లే అయితే 6.1 ఇంచ్ HD ప్లస్ మ్యాక్స్ విజన్ IPS డిస్ప్లే. ఆస్పెక్ట్ రేషియో విత్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే మనకి లభిస్తుంది. రిజల్యూషన్ కనుక మనం చూసుకున్నట్లయితే 720x1560 పిక్సెల్ రిజల్యూషన్ అయితే మనకి లభిస్తుంది. అండ్ ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్. ర్యామ్ కనుక మనం చూసుకున్నట్లయితే 4 GB ర్యామ్ విత్ 64 GB ఇంటర్నల్ మెమరీ. దీన్ని 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రేర్ లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే మనకి లభిస్తుంది. f2.0 అపర్చర్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మనకి లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా కనుక మనం చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా విత్ అపర్చర్ f2.0. సెన్సార్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ లభిస్తున్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమెట్రీ సెన్సార్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి బ్యాక్ లో ఇచ్చారు. బ్యాటరీ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 3000 mAh లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 3. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతున్నాయో, ఎలాంటి వీడియోస్ నేను చేయాలని మీరు కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దిస్ ఈజ్ రోషన్ సైనింగ్ ఆఫ్.